మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. 2025 జూలై 6వ తేదీన తొలి ఏకాదశి రాబోతోంది. ఆషాఢ శుద్ధ ఏకాదశికే తొలి ఏకాదశి అని పేరు. అయితే ఈ తొలి ఏకాదశి వచ్చేలోపు పిచ్చుక చేసిన తొలి ఏకాదశి వ్రత కథను వింటే చాలు, ఒక్క నిమిషంలో మీ దశ మారిపోతుంది. జన్మల పాపాలు పోతాయి, మహాపుణ్యం వస్తుంది. ఎంతో పుణ్యం చేసుకున్న వారే ఈ కథలను వినగలుగుతారు. ఫ్రెండ్స్, కథ వినే ముందు కామెంట్ బాక్స్లో ఓం నమో వెంకటేశాయ అని కామెంట్ చేయండి. అలాగే జై శ్రీమన్నారాయణ అని కూడా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. తొలి ఏకాదశి అనేది పరమ పవిత్రమైన రోజు. శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోనికి వెళ్ళే మహత్తరమైన రోజు. ఈ రోజున ఉపవాసం ఉండి నిష్ఠతో విష్ణుమూర్తిని తలుచుకుంటే సకల పాపాలు హరించి మోక్షం లభిస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అలాంటి ఏకాదశి వ్రతం యొక్క గొప్పతనాన్ని తెలియజేసే ఒక అద్భుతమైన కథ ఇది. అనగనగా ఒక విశాలమైన అడవిలో ఒక పిచ్చుక ఉండేది. దానికి లోక జ్ఞానం పెద్దగా లేదు. ధర్మం, దైవం, పుణ్యం, పాపం ఇవేమీ దానికి తెలియవు. దాని ఆలోచనలన్నీ కేవలం ఆకలి తీర్చుకోవటం, కడుపు నింపుకోవటం, పిల్లి వంటి శత్రువుల నుండి ప్రాణాలు కాపాడుకోవటం వరకే పరిమితం. ప్రతి ఉదయం లేవగానే ఆహారం కోసం పరుగులు తీసేది ఆ పిచ్చుక. చీకటి పడేసరికి గూడు చేరేది. ఇదే దాని నిత్యకృత్యం. అదే అడవికి ఆనుకుని ఉన్న ఒక పెద్ద రాజ్యానికి అమరసింహుడు అనే మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన చాలా శక్తివంతుడు, ధనవంతుడు, కానీ అహంకారి. తాను చేసే దానాలు, ధర్మాలు, పెద్ద పెద్ద యజ్ఞాలు తనని మాత్రమే గొప్పవాడిగా నిరూపిస్తూ ఉన్నాయని, వాటి ద్వారా మాత్రమే తనకు మోక్షం లభిస్తుందని ప్రగాఢంగా నమ్మేవాడు అమరసింహుడు. ప్రజల పట్ల దయ ఉన్న నిస్వార్థ సేవ కన్నా తన గొప్పతనాన్ని చాటుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు. ఒకరోజు ఆహారం వెతుక్కుంటూ వెళ్తున్న పిచ్చుక అడవిలో ఒక మహర్షి ఆశ్రమం దగ్గరకు చేరుకుంది. ఆశ్రమంలో మహర్షి తన శిష్యులకు తొలి ఏకాదశి ప్రాముఖ్యత గురించి వివరిస్తూ ఉన్నారు. పిచ్చుక దగ్గరలోను చెట్టు కొమ్మపై కూర్చొని వారు ఏం మాట్లాడుకుంటున్నారో అని వినసాగింది. అప్పుడు మహర్షి గంభీర స్వరంతో, శిష్యులారా, ఈరోజు శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోనికి వెళ్ళే పవిత్రమైన తొలి ఏకాదశి. ఈ రోజున ఉపవాసం ఉండి ఆహారం తీసుకోకుండా మనస్ఫూర్తిగా నారాయణ నారాయణ అని అనుకుంటూ విష్ణుమూర్తిని తలుచుకుంటే సమస్త పాపాలు నశించి మరణం అనంతరం వైకుంఠ ప్రాప్తి లభిస్తుంది. ఇది కేవలం మానవులకే కాదు, సకల జీవరాశికి వర్తిస్తుంది. కేవలం భక్తి, శ్రద్ధ ముఖ్యం, కానీ ఆడంబరాలు కాదు అని చెప్పారు. ఈ మాటలు వినగానే పిచ్చుకకు ఆశ్చర్యం కలిగింది. ఈ ఒక్కరోజు ఉపవాసం ఉంటే నిజంగానే ఇంత గొప్ప పుణ్యం వస్తుందా? నేను నా జీవితమంతా కేవలం ఆహారం కోసమే బ్రతికాను. నాకు ఎన్నో పాపాలు అంటి ఉంటాయి. ఇల్లుల నుండి తప్పించుకోవడానికి చేసిన పాపాలు, పురుగుల్ని చంపి తినటం వలన వచ్చిన పాపాలు, ఆహారం కోసం పడిన ఆరాటం, వీటన్నిటికీ ఒకరోజు ఉపవాసం ఉంటే ఆ పాపాలన్నీ పోతాయా అని ఆలోచించింది. మహర్షి మాటలు దాని చిన్న మనసులో బాగా నాటుకుపోయాయి. దాంతో ఆ పిచ్చుక ఏమైతే అది అవుతుందిలే, ఈరోజు ఉపవాసం ఉందాం అని గట్టిగా నిశ్చయించుకుంది. దాంతో అది ఆ తొలి ఏకాదశి రోజు ఏమీ తినకుండా అలాగే ఉంది. తన జీవితంలో ఎప్పుడూ కడుపు మార్చుకొని ఆ పిచ్చుకకు ఉపవాసం ఉండటం చాలా కష్టం అనిపించింది. ఆకలితో, అలసటతో దాని ప్రాణాలు విలవిలలాడాయి. అయినా సరే మహర్షి చెప్పిన వైకుంఠం పాపాలు నశించటం అనే మాటలను గుర్తు తెచ్చుకుని ఎలాగైనా సరే ఈ వ్రతాన్ని పూర్తి చేయాలని పట్టుదలతో ఉంది. అది ఎందుకు ఇంత పట్టుదలతో ఉందో దానికి కూడా సరిగ్గా తెలియదు. కానీ ఏదో తెలియని శక్తి దానిని ముందుకు నడిపిస్తుంది. పగలు గడిచి రాత్రి కూడా గడిచింది. ఆ రాత్రికి అది బలహీనంగా చెట్టు కొమ్మపైనే కూర్చొని ఆకలి బాధను మర్చిపోయే ప్రయత్నంలో నారాయణ నారాయణ అని తన మనసులో జపించుకుంది. విష్ణుమూర్తి గురించి దానికి సరిగ్గా తెలియకపోయినా మహర్షి చెప్పిన ఆ పేరునే తలుచుకుంది. తెల్లవారేసరికి తొలి ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం ఉండి ఆకలి దప్పులను భరించలేక ఆ పిచ్చుక చివరికి ప్రాణాలు వదిలింది. అదే సమయంలో సరిగ్గా తొలి ఏకాదశి రోజు సాయంత్రం అమరసింహ మహారాజుకు తీవ్రమైన కడుపు నొప్పి, జ్వరం వచ్చింది.
ఎంతమంది వైద్యులు వచ్చినా నయం కాలేదు. ఆయన ప్రాణాలు గాలిలో దీపంలా కొట్టుకుంటూ ఉన్నాయి. ఎన్నో దాన ధర్మాలు, యజ్ఞాలు చేసినా తనకే ఇలా ఎందుకు జరుగుతుందని మహారాజు మనసులో మదనపడ్డాడు. పిచ్చుక ప్రాణం వదిలిన వెంటనే ఆకాశం నుండి దివ్యమైన తేజస్సుతో విష్ణుదూతలు దిగివచ్చారు. వారు పిచ్చుక ఆత్మను వైకుంఠానికి తీసుకువెళ్లారు. పిచ్చుకకు ఏమీ అర్థం కాలేదు. నేను కేవలం ఒక చిన్న పిచ్చుకను, ఎప్పుడూ ఆహారం తప్ప వేరే ఆలోచన లేని దాన్ని. నాకెందుకు కలిగింది ఈ వైకుంఠ ప్రాప్తి అని ఆశ్చర్యపోయింది. అప్పుడు విష్ణుదూతలు చిరునవ్వుతో ఆ పిచ్చుకతో ఇలా అన్నారు. ఓ చిన్నారి పిచ్చుక, నువ్వు తెలియకుండానే అయినా సరే పవిత్రమైన తొలి ఏకాదశి రోజున పూర్తి ఉపవాసం ఉన్నావు. అంతేకాకుండా తెలియకుండానే అయినా విష్ణు నామాన్ని తలుచుకున్నావు. తొలి ఏకాదశి వ్రతాన్ని నిజమైన భక్తితో, పట్టుదలతో ఆచరించిన వారికి మాత్రమే లభించే గొప్ప ఫలితం ఇది. నీకు ధర్మం తెలియకపోయినా నీ అజ్ఞానంలో నువ్వు చేసిన నిస్వార్థ త్యాగం, దేవుడి నామం పట్ల నీ అమాయకమైన విశ్వాసం నీకు ఈ మోక్షాన్ని ప్రసాదించాయి అని విష్ణుదూతలు పిచ్చుకతో చెప్పారు. దానికి ఆ పిచ్చుక ఆనందంతో పులకరించిపోయింది. మరోవైపు మృత్యువు అంచున ఉన్న అమరసింహ మహారాజుకు కలలో శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చాడు. విష్ణుమూర్తి రాజుతో ఇలా అన్నారు. అమరసింహ, నీవు చేసిన దాన ధర్మాలు గొప్పవే, కానీ వాటిల్లో కొంత అహంకారం, పేరు ప్రతిష్టలు కావాలనే కోరికలు ఉన్నాయి. ఈ తొలి ఏకాదశి రోజున నీ దగ్గరలో ఉన్న అడవిలో ఒక చిన్న పిచ్చుక తన ఆకలిని సైతం లెక్క చేయకుండా నా నామాన్ని తలుచుకుంటూ ప్రాణాలు వదిలింది. దానికి ధర్మం తెలియదు, దానం తెలియదు, కేవలం నా నామం పలకటం, ఉపవాసం ఉండటం మాత్రమే చేసింది. అది అజ్ఞానంగా చేసిన నిస్వార్థ భక్తి. దానిని చూసి నేనే ఆశ్చర్యపోయాను. అదే అసలైన నిష్కామ కర్మ. నీవు నీ సంపదతో చేసిన దానాల కన్నా ఆ చిన్న పక్షి ఆకలితో చేసిన ఆ నిస్వార్థ ఉపవాసమే నాకు ఎక్కువ ప్రీతిపాత్రమైంది. అహంకారం లేని చిన్న భక్తే నాకు కావాలి అని విష్ణుమూర్తి రాజుతో చెప్పాడు. కల నుండి మేలుకున్న మహారాజుకు తన అహంకారం అర్థమయ్యింది. తనకున్న ధనం, అధికారం కన్నా నిస్వార్థ భక్తి, దయ, కరుణలే గొప్పవని తెలుసుకున్నాడు. తాను చేసిన దానాలలో ప్రచారం కన్నా నిజమైన దయకే విలువ ఇవ్వాలని గ్రహించాడు. అతనిలో అప్పటికప్పుడే మార్పు మొదలైంది. మహారాజు వెంటనే లేచాడు. అప్పటికీ తన జబ్బు తగ్గటమే కాదు, ఆయన అంతకు ముందు ఉన్న దానికంటే ఎక్కువ శక్తిని, ప్రశాంతతను పొందాడు. అప్పటి నుండి అమరసింహ మహారాజు అహంకారాన్ని విడిచిపెట్టి నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయటం ప్రారంభించాడు. తనకు కలిగిన సంపదను కేవలం తన గొప్పతనం పెంచుకోవడం కోసం కాకుండా నిజంగా అవసరమైన వారికి సహాయం చేయడానికి ఉపయోగించాడు. ఆయన రాజ్యంలో పేదలందరినీ ఆదుకున్నాడు. అంతేకాదు, ఆయన తొలి ఏకాదశి గొప్పతనాన్ని తెలుసుకుని ప్రతి సంవత్సరం తను ఆ వ్రతాన్ని పాటించి రాజ్యంలోని ప్రజలందరూ కూడా తొలి ఏకాదశి వ్రతాన్ని తప్పనిసరిగా పాటించాలని దండోరా వేయించాడు. అలా ఆయన పరిపాలనలో ప్రజలు సుఖ సంతోషాలతో జీవించారు. ఈ కథ ద్వారా మనం తెలుసుకునేది ఏమిటి అంటే, దైవభక్తి అనేది కేవలం ఆడంబరాలలో, గొప్ప దాన ధర్మాలలో మాత్రమే ఉండదు. అది నిస్వార్థతలో, కరుణలో, అజ్ఞానంలో కూడా ఉండే స్వచ్ఛమైన విశ్వాసంలో ఉంటుంది. తొలి ఏకాదశి వంటి పవిత్ర దినాలలో మనసులో ఎలాంటి స్వార్థం లేకుండా చేసే చిన్నపాటి త్యాగం కూడా దేవుడికి ఎంతో ప్రీతిపాత్రం. ఎవరైతే ఈ కథ వింటారో వారికి కోటి ఉపవాసాలు చేసిన పుణ్యం, సమస్త శుభాలు మరియు పాపాల నుండి విముక్తి కలుగుతాయి. అహంకారం వదిలి స్వచ్ఛమైన మనసుతో జీవిస్తే దైవ అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. అదేవిధంగా తొలి ఏకాదశి రోజు తులసి పూజ చేస్తారు. తులసి ఆకులతో శ్రీ మహావిష్ణువును పూజిస్తారు. కనుక తులసి చెట్టు మహిమను తెలియజేసే ఈ కథను వింటే చాలు, కోటి జన్మల పుణ్యంతో సకల సంపదలు సిద్ధిస్తాయి, నరకం తప్పుతుంది. ఓసారి సత్యభామ శ్రీకృష్ణుని దగ్గరకు వెళ్ళి, ఓ స్వామి, తులసి మొక్కకు నీరు పోస్తే మంచి జరుగుతుంది అని చెప్పారు. మరి తులసి దగ్గర దీపం పెట్టడం వల్ల ప్రయోజనం ఏంటి అని అడిగింది. అప్పుడు శ్రీకృష్ణుడు ఆమెకు ఒక కథ చెప్పటం మొదలుపెట్టాడు. దేవి, గతంలో దక్షిణాన ఒక పెద్ద నది ఉండేది. ఆ నది ఒడ్డున హరిహర అనే ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను వేదాలను చదివిన ఒక గొప్ప పండితుడు. అయితే అతని దురదృష్టం కొద్దీ అతనికి పొగరుబోతు భార్య దొరికింది. ఆమె ఎప్పుడూ అతన్ని అవమానించేది, భర్తతో ప్రేమగా వ్యవహరించేది కాదు సరికదా, అతనికి అన్నం కూడా పెట్టేది కాదు.
అతని ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా సరే వాళ్లను అవమానించి తరిమి కొట్టేది. అంతేకాకుండా ఇతర పురుషులతో మాట్లాడుతూ కావాలని ఈ బ్రాహ్మణుడిని మానసికంగా కూడా హింసిస్తూ ఉండేది. అందరూ చూస్తూ ఉండగా చెట్టు కింద నిలబడి బట్టలు మార్చుకునేది. అయితే ఆ బ్రాహ్మణుడు ఎన్నోసార్లు ఆమెను హెచ్చరించాడు, తన ప్రవర్తన మార్చుకోమని చెప్పాడు. కానీ ఆ బ్రాహ్మణ భార్య అతని మాటలు పట్టించుకోలేదు. నీలాంటి అడుక్కు తినేవాడిని పెళ్లి చేసుకొని నేను చాలా పెద్ద తప్పు చేశాను. నీలాంటి వాడితో బ్రతికే కంటే నరకానికి పోవటమే నాకు సుఖంగా ఉంటుంది అని అతనితో గొడవ పెట్టుకుంటూ ఉండేది. అంతేకాకుండా తన భర్త ముందే ఆమె వ్యభిచారం చేయటం కూడా మొదలుపెట్టేసింది. కామజ్వాలలతో రగిలిపోతూ ఆమె అందమైన వ్యక్తి కోసం పరితపించింది. కామంతో రగిలిపోతూ తన కామ దాహాన్ని తీర్చుకునేందుకు ఎవరినైనా పంపించమని సిగ్గు లేకుండా దేవుణ్ణి కూడా వేడుకుంటుంది. తన అందానికి సరిపోయే మగాడు కావాలి అని ఆమె ప్రార్థించింది. అటువంటి మగాళ్లను వెతుక్కుంటూ అడవిలోనికి వెళ్ళింది. అదే అడవిలో ఒక భయంకరమైన పులి తిరుగుతూ ఉంది. ఆ పులి చూపు ఈ బ్రాహ్మణ స్త్రీ మీద పడింది. వెంటనే ఆమెను తినడానికి పులి తన పంజాను విసిరింది. అయితే బ్రాహ్మణ మహిళ ఎంతగానో భయపడిపోతూ ఆ పులిని వేడుకుంది. తనను దయతో వదిలిపెట్టమని అడిగింది. అందుకు ఆ పులి ఒప్పుకోలేదు. ఈరోజు నువ్వు నాకు ఆహారంగా మారాలి అని ఈ ప్రకృతి నిన్ను నా దగ్గరకు పంపించింది అని ఆ మహిళతో చెప్పింది. ఆ పులి మాట్లాడుతూ ఉండటం చూసి ఆ మహిళ ఎంతగానో ఆశ్చర్యపోయింది. నువ్వు సాదాసీదా పులివి కాదు, ఇంతకీ నువ్వు ఎవరు? నిజం చెప్పు అని ఆ పులిని ప్రశ్నించింది. ఆమెను చంపి తినటం మానేసి తన జీవిత కథను చెప్పటం మొదలుపెట్టింది ఆ పులి. ఇలాంటి పాపాత్ములను తిన్నప్పుడే నాకు ఈ జన్మ నుండి విముక్తి లభిస్తుంది. నేను నీకు నా కథను చెప్తాను, శ్రద్ధగా విను అని ఆ పులి తన పూర్వజన్మ కథను చెప్పటం మొదలుపెట్టింది. ఒకప్పుడు దక్షిణ దిశ తీరంలో పవిత్రమైన నది ఉండేది. అక్కడే ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. ఎన్నో పుణ్యాలు చేసుకునే ఆ బ్రాహ్మణుడి కడుపున నేను పుట్టాను. అయితే నాకు బ్రాహ్మణుడు సద్గుణాలు రాలేదు. నాలో ధనాన్ని సంపాదించాలి అనే కోరిక పెరిగిపోయింది. దాంతో నేను అక్రమ మార్గంలో ధనాన్ని సంపాదించటం మొదలుపెట్టాను. యాగాలు నిర్వహించాను, కానీ వాటికి కూడా ధనాన్ని ఆశించాను. ఎన్నో పాపపు పనులు చేస్తూ పాపాత్ముల కోసం యజ్ఞాలు కూడా చేసి వాళ్ళ నుండి విలువైన దానాలు స్వీకరించాను. ఇలా సమయం గడిచిపోతూ ఉంది. నేను ముసలివాడినైపోయాను. కానీ నా మనసులో మాత్రం ధనాన్ని సంపాదించాలి అని అత్యాశ పోలేదు. ఓ రోజు నది ఒడ్డుకు వెళ్ళి కొంతమంది పండితులతో కలిసి సక్రమమైన పూజా విధానంలో కాకుండా తప్పుడు మంత్రాలు చదువుతూ పూజలు చేశాను. కానీ అదే సమయంలో ఒక వీధి కుక్క నా దగ్గరకు వచ్చింది. దాన్ని నేను తరిమి కొట్టాను, కానీ అది నా కాళ్లను కొరికేసింది. కుక్క కాటు వలన నేను కొన్ని రోజులకు చనిపోయాను. నేను చనిపోయిన తర్వాత యమదూతలు ప్రత్యక్షమయ్యారు. ఇటువంటి పాపాలు చేయటం వల్ల నాకు యమలోకంలో ఎన్నో శిక్షలు వేశారు. కొన్ని వేల సంవత్సరాల పాటు శిక్షలు అనుభవించిన తర్వాత తిరిగి నాకు ఇలా పులి రూపంలో జన్మ లభించింది. నా పూర్వజన్మ గురించి నాకు బాగా తెలుసు కాబట్టి నేను పుణ్యాత్ములను చంపుకు తినను అని ఒక ప్రతిజ్ఞ చేసుకున్నాను. కానీ నీలాంటి పాపాత్ములైన వాళ్లను మాత్రం చంపి తింటే ఖచ్చితంగా నా పాపాలకు ప్రాయశ్చిత్తం అవుతుంది. ఇలా చెప్పిన తర్వాత ఆ పులి ఆ మహిళను చంపి తినేసింది. ఆ తర్వాత ఆమెను యమదూతలు తీసుకుని వెళ్ళారు. నరకానికి వెళ్ళిన తర్వాత ఆమెను యముడు ముందు నిలబెట్టారు. ఆమె పాపకర్మలు చూసి చిత్రగుప్తుడు సైతం ఆశ్చర్యపోయాడు. ఆమె వ్యభిచారం చేయటమే కాకుండా భర్తను, అత్తమామలను నానా రకాలుగా హింసించి ఎన్నో పాపాలు చేసింది అని తెలిసి ఆమెకు ఘోరమైన శిక్షలు విధించారు. ఎన్నో సంవత్సరాల పాటు అగ్నిగుండంలో ఆమెను కాల్చివేశారు. ఆ తర్వాత ఆమె ఒక చండాలుడి ఇంట జన్మించింది. ఎలాంటి దాన ధర్మాలు, హిందూ సాంప్రదాయాలు తెలియని ఇంట్లో పుట్టడం వల్ల ఆమె 20 సంవత్సరాల వరకు కూడా ఎన్నో అవస్థలు పడుతూ బ్రతికింది. ఆ తర్వాత ఆమె ఒక నది ఒడ్డుకు వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది స్త్రీలు తులసి మొక్క ముందు దీపం వెలిగించటం చూసింది. ఆడవాళ్ళందరూ తులసి మొక్కకు ఎందుకు పూజలు చేస్తూ ఉన్నారు అని ఆమె ఆశ్చర్యపోతూ వాళ్లను వివరాలు కనుక్కుంది. తులసిని పూజించటం వల్ల సర్వపాపాలు తొలగిపోతాయి అని తెలిసిన తర్వాత ఆమె కూడా తులసి ముందు దీపం పెట్టడం ప్రారంభించింది. ఇలా రోజులు గడిచిపోతూ ఉండగా ఒకరోజు అనుకోకుండా ఆమెకు అనారోగ్యం వచ్చింది.
నిమిషాల్లో ఆమె చనిపోయిన తర్వాత ఆమె ఆత్మను నరకానికి తీసుకువెళ్ళడానికి యమదూతలు వచ్చారు. ఆమెను వాళ్ళు నరకానికి తీసుకువెళ్తూ ఉండగా వైకుంఠ ద్వార పాలకులు యమదూతలను అడ్డుకున్నారు. మమ్మల్ని ఎందుకు అడ్డుకుంటూ ఉన్నారు అని యమదూతలు వైకుంఠ ద్వార పాలకులను ప్రశ్నిస్తే అందుకు ద్వారపాలకులు, ఈ మహిళ ఎన్నో సంవత్సరాల పాటు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించింది, పూజలు చేసింది, కాబట్టి ఆమె చేసుకున్న సర్వ పాపాలు, జన్మ జన్మల పాపాలు కూడా తొలగిపోయాయి అని ద్వారపాలకులు చెప్పారు. తులసి మొక్కను పూజిస్తే ఇలాంటి ఫలితం ఉంటుంది అని తెలియని యమదూతలు ఆశ్చర్యపోతూ మరిన్ని వివరాలు అడిగారు. అప్పుడు వైకుంఠ ద్వార పాలకులు తులసి గురించి ఇలా చెప్పసాగారు. తులసి శ్రీముఖి శివే పాపహరిణి పుణ్యతే నమస్తే నారదనుతే నమో నారాయణ ప్రియే అని జపిస్తూ తులసి కోట ముందు రోజు ఎవరైతే దీపం వెలిగిస్తూ ఉంటారో వాళ్లకు సర్వ సౌఖ్యాలు కలుగుతాయి అని, వాళ్ళ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా తులసి మొక్కను పూజిస్తూ ఉన్నప్పుడు విష్ణుమూర్తిని కూడా స్మరించుకుంటూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. ప్రతినిత్యం సూర్యాస్తమయ సమయంలో, సూర్యోదయ సమయంలో కూడా తులసిమాత ముందు దీపాన్ని వెలిగించి విష్ణుమూర్తిని స్మరిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది. సకల జన్మల పాపాలు కూడా తొలగిపోతాయి. వ్యభిచారం చేస్తూ భర్తను హింసించిన ఈ స్త్రీ ఏ విధంగా అయితే తన కర్మ ఫలితం నుండి తప్పించుకుందో అదేవిధంగా తులసిమాతను పూజించి గౌరవిస్తే ఎంతో శుభం కలగటమే కాకుండా ఇంట్లో కూడా శాంతి సౌఖ్యాలు కలుగుతాయి. తులసి మాత ముందు నెయ్యితో చేసిన దీపం కానీ నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించుకోవాలి. ముఖ్యంగా ఆవు నెయ్యితో దీపం వెలిగించటం వల్ల అత్యంత శుభ ఫలితం కలుగుతుంది. ఒకవేళ ఆవు నెయ్యి కొనుక్కునే స్తోమత లేకపోతే అటువంటి సమయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించుకోవటం వల్ల పాపకర్మలతో పాటు శనిపీడ కూడా తొలగిపోతుంది. నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవడానికి కూడా నువ్వుల నూనె దీపం పనికి వస్తుంది. 7 జన్మల పుణ్యం లభించాలి అంటే తులసిమాత ముందు దీపం వెలిగించుకోవాలి. అలా వెలిగించటం వలన దారిద్ర్యం దరిదాపుల్లోనికి కూడా రాదు. ఇంట్లో కూడా ఎప్పుడూ సుఖ సంతోషాలే ఉంటాయి. తులసి వద్ద దీపం వెలిగించటం వల్ల పితృదోషం, కాలసర్ప దోషం వంటి దోషాలు కూడా నశిస్తాయి. మన ఆత్మ శుద్ధి చేయబడటం వల్ల మన పాపాలు ప్రాయశ్చిత్తమవుతాయి. ముఖ్యంగా జీవితపు చివరి రోజుల్లో ఉన్న వ్యక్తి తులసి మొక్క ముందు దీపం వెలిగించి శ్రీ మహావిష్ణువును స్మరిస్తే వాళ్లకు మోక్షం ప్రాప్తిస్తుంది. లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందాలి అనుకున్నా సరే తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించక తప్పదు అని వైకుంఠ ద్వార పాలకులు యమదూతలకు చెప్పి ఆ మహిళను వైకుంఠానికి తోలుకొని పోయారు అని శ్రీకృష్ణుడు సత్యభామకు తులసి గొప్పతనం వివరించారు. రంగమ్మ తన కొడుకు మనోజ్, కోడలు సుశీలతో కలిసి ఉండేది. సుశీల చాలా మంచిది. ఇంటి పనంతా తానే చేసేది. ఒకరోజు సుశీల ఆలస్యంగా నిద్రలేచి అత్తగారు కోపడతారని కంగారు పడింది. రంగమ్మ వెంటనే సుశీలను లేచిందా లేదా అని అడిగి టీ తేవాలని ఆదేశించింది. రంగమ్మ ఎప్పుడూ సుశీలను వేధించేది, కానీ మనోజ్ ముందు మాత్రం మంచి అత్తలాగా నటించేది. సుశీల తన బాధలన్నీ తులసి కోట దగ్గర చెప్పుకునేది, కానీ తన అత్త మనోజ్కు ఎప్పుడూ అత్తగారి గురించి చెడుగా చెప్పేది కాదు. మనోజ్ వారంలో ఒకరోజు మాత్రమే సెలవు ఉంటే ఒక ప్రైవేట్ కంపెనీలో పనిచేసేవాడు. ఒకరోజు సుశీల మనోజ్తో తన తల్లిదండ్రులను చూడాలని ఉందని చెప్పింది. మనోజ్ అంగీకరించి వచ్చే శనివారం తన తల్లిదండ్రులను చూడడానికి వెళ్దామని మాట ఇచ్చాడు. రంగమ్మ వారి మాటలు చాటుగా విని సుశీలను పుట్టింటికి వెళ్లకుండా ఎలా ఆపాలా అని ఆలోచించింది. మనోజ్ ఆఫీస్కి వెళ్ళిపోయాక రంగమ్మ సుశీలను తన గదిలో నుంచి పిలిచింది. సుశీల రాగానే రంగమ్మ తనకు శనగల కూర కావాలని చెప్పింది. సుశీల అప్పటికే వంట అయిపోయిందని రేపు చేస్తానని చెప్పగా రంగమ్మకు కోపం వచ్చి సుశీలకు పొగరి పెరిగిందని వెంటనే శనగల కూర చెయ్యమని, లేకపోతే తన స్థానం ఏంటో చూపిస్తానని బెదిరించింది. అప్పుడు సుశీల శనగలు నానబెట్టకుండా చోలే ఎలా చేయగలనని అడగ్గా రంగమ్మ తాను పొద్దున్నే శనగలు నానబెట్టానని చెప్పింది. ఇక ఇష్టం లేకపోయినా సుశీల శనగల కూర వండింది. తర్వాత సుశీల శనగల కూర వడ్డించి అత్తగారికి తెచ్చింది. రంగమ్మ ఒక ముద్ద నోట్లో పెట్టుకుని చిచ్చిచ్చి, ఏమిటిలా ఉండావు? కారమే కారం, నా ప్రాణాలు తీయాలనుకుంటున్నావా? పాపిష్టిదానా, నాకు శత్రువులా అయ్యావే అని తిట్టింది. సుశీల తను కొంచెమే కారం వేశానని చెప్పిన రంగమ్మ వినిపించుకోకుండా ఒక కర్ర తీసుకుని సుశీలను కొట్టడం మొదలుపెట్టింది.
సుశీల ఏడవటం మొదలుపెట్టింది. అలా రంగమ్మ రోజురోజుకు సుశీలను వేధించటం పెంచుతుంది. ఆ రోజు కూడా శనగల కూరలో ఎవరూ చూడకుండా బోలెడంత కారం వేసి సుశీలను ఇంకా సతాయించింది. అయినప్పటికీ సుశీల ఎప్పుడూ మనోజ్కి ఏ విషయం చెప్పదు. మనసులో మాత్రం ఎంతో బాధపడుతూ ఉండేది. తన గదిలో ఏడుస్తూ, హే భగవాన్, తెలియకుండా ఏ పాపం చేశాను? మా అత్తగారు నన్ను కొంచెం కూడా అర్థం చేసుకోదు. ఎప్పుడూ నాతో ఎంతో చెడుగా ప్రవర్తిస్తుంది. 2 రోజులు అమ్మ దగ్గరకు వెళితే నా మనసు తేలిక పడుతుంది అని అనుకుంది. శుక్రవారం వచ్చేసరికి సుశీల ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే శనివారం నాడు పుట్టింటికి తీసుకువెళ్తానని మనోజ్ ఆమెకు మాట ఇచ్చాడు. కానీ రంగమ్మ వేరే విధంగా ప్లాన్ చేసింది. మెట్టు దిగుతూ పడిపోయినట్లుగా నటించింది. చచ్చానురా నాయన నా కాలు అని అరుస్తూ, ఓ పాపిష్టిదానా, ఎక్కడ చచ్చావే అని సుశీలను తిట్టింది. ఏమైంది అత్తయ్య, ఎలా పడిపోయారు అని సుశీల వచ్చి అడగ్గా, నీ ఏడుపే తగిలిందంటుంది. నా కాలు, అబ్బా నా కాలు చాలా నొప్పొడుతుంది అని చెప్పింది. రంగమ్మ కాలు నొప్పి ఎక్కువగా ఉందని నడవలేకపోతున్నట్లుగా నటిస్తుంది. సుశీల వేడివేడి పట్టి తీసుకువచ్చి అత్తగారి కాళ్ళకు కట్టింది. దీంతో రంగమ్మ ప్లాన్ ఫలించింది. దీనివల్ల సుశీల పుట్టింటికి వెళ్ళలేకపోయింది. కొన్ని రోజుల తర్వాత రంగమ్మ శుభ్రంగా నడవగలుగుతూ ఉంటుంది. ఒకరోజు పొరుగున ఉండే ఒక స్త్రీ సుశీల వద్దకు వచ్చి తులసీమాత యొక్క మహిమను సుశీలకు చెప్పింది. సుశీల, నువ్వు ఎంతో గుణవంతురాలివి. 1 నెల రోజుల పాటు తులసిమాతకు నీళ్లు సమర్పించి వ్రతం చేసి కథ విన్నావంటే నీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. అందుకే 1 నెల రోజుల పాటు నువ్వు అలాగే చెయ్యి అని చెప్పింది. దానికి సుశీల తప్పకుండా చేస్తానండి అని బదిలిస్తుంది. సుశీల ఈ విషయమంతా కూడా అత్తగారితో చెప్పగా అత్తగారు ఇలా చేయడానికి ఒప్పుకోదు. ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏమీ లేదు, ఇలాంటివన్నీ నేను నమ్మను, నువ్వు కూడా ఇలాంటి వాటి గురించి దూరంగా ఉండు అని చెప్పింది. సుశీల అత్తగారిని ఒప్పించడానికి ఎంతో ప్రయత్నించింది. కానీ రంగమ్మ అస్సలు ఒప్పుకోదు. అప్పుడు సుశీల ప్రతిరోజు అత్తగారు లేవకముందే అత్తగారికి తెలియకుండా పక్కనే ఉన్న నదికి వెళ్ళి 1 బిందె నిండా నీళ్లు తీసుకువచ్చి అక్కడే ఉన్న తులసి చెట్టుకు ఆ నీళ్లు పోసేసి తర్వాత కథ వినేది. అత్తగారు లేవకముందరే ఇంటికి తిరిగి వచ్చేసేది. ఆ విధంగా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు నీళ్లు తేవడానికి అని ఉదయాన్నే లేచిన రంగమ్మ ఇంటి తలుపులు తెరిచి ఉండడాన్ని చూస్తుంటుంది. ఆమెకు అనుమానం వస్తుంది. కోపంతో వెళ్ళి పడుకుంటుంది. మరునాడు తొందరగా నిద్రలేచి సుశీల వెనకాలే నది వరకు వెళ్తుంది. ఆమెకు బుద్ధి చెప్పాలనుకుంటున్నాను, నేను చూస్తాను రేపు పూజ ఎలా చేస్తుందో అని అనుకుంటుంది. ఆ రోజు రాత్రి సుశీల నిద్రపోక రంగమ్మ బిందె స్థానంలో ఒక మట్టి కుండ పెడుతుంది. సుశీల ఉదయం లేచాక ఆ మట్టి కుండను తీసుకొని వెళ్ళిపోతుంది. నదిలో స్నానం చేసి నీళ్లు నింపడానికి అని ఆ కుండను నీటిలో పెట్టగానే అది విరిగిపోతుంది. ఇది చూసి సుశీల కంగారు పడుతుంది. తులసి చెట్టు వద్దకు వెళ్ళి ఏడవటం మొదలు పెడుతుంది. హే తులసీమాత, నా వల్ల ఎంత పెద్ద పొరపాటు జరిగింది. ఇప్పుడు నేను ఏం చేయనమ్మా? దేనితో నీళ్లు తీసుకువచ్చి నీకు పూజ చేయను? నా పూజ సగంలోనే ఆగిపోయిందమ్మా అని సుశీల తులసి చెట్టు వద్ద కూర్చుని ఎంతో ఏడుస్తుంది. ఇంతలో తులసిమాత అక్కడ ప్రత్యక్షమవుతుంది. సుశీల, చింతించవలసిన పని లేదు. బిందె లేకపోతే నువ్వు నీ కన్నీళ్లతోనే నాకు నీళ్లు పోసావు. ఇదిగో దీన్ని తీసుకో. ఇది ఒక బంగారపు బిందె. ఇప్పటి నుంచి నువ్వు ప్రతిరోజు దీంట్లోనే నీళ్లు నింపుకొని నన్ను పూజించు అని చెప్పి తులసిమాత అక్కడి నుంచి అదృశ్యమవుతుంది. తర్వాత సుశీల ఆ బిందె తీసుకొని ఇంటికి వస్తుంది. అత్తగారికి జరిగిన విషయమంతా కూడా చెప్తుంది. అదా విషయం, సరే ఒక పని చెయ్యి, ఆ బిందె నాకివ్వు, నువ్వు నీ కోసం వేరే ఒక బిందె తులసిమాతను అడుగు అని రంగమ్మ అంటుంది. సుశీల చాలా అమాయకురాలు, అందువల్ల ఏమీ మాట్లాడకుండా ఆ బిందెను అత్తగారికి ఇచ్చి వేస్తుంది. మరుసటి రోజు ఆమె తులసి మొక్క వద్దకు వెళ్ళి జరిగిన విషయమంతా కూడా చెప్తుంది. అప్పుడు తులసిమాత ఒక వెండి బిందె ఆమెకు ఇస్తుంది. పూజ ముగించుకొని సుశీల ఇంటికి వచ్చాక జరిగిన విషయమంతా కూడా చెప్తుంది. అప్పుడు రంగమ్మ ఆ వెండి బిందెను కూడా తన వద్దే పెట్టేసుకుంటుంది. అత్తయ్య, ఇప్పుడు నేను దేనితో తులసిమాతకు నీళ్లు పోయను అని సుశీల అడగ్గా, వెళ్ళు, నువ్వు వెళ్ళి తులసిమాతను మరొక బిందె ఇవ్వమని అడుగు, నీ తులసిమాత నీకు తప్పకుండా ఇస్తుందిలే అని రంగమ్మ బదిలిస్తుంది. అప్పుడు సుశీల మళ్ళీ తులసి మొక్క వద్దకు వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది. ఆ తులసి మొక్కకు జరిగిందంతా కూడా చెప్తుంది. ఇంతలో తులసిమాత అక్కడ ప్రత్యక్షమవుతుంది. సుశీల, మీ అత్తగారు ఎంతో దురాశాపరురాలు. ఇదిగో ఇది తీసుకో, ఇది మట్టి కుండ, దీంతో నువ్వు నీ వ్రతాన్ని పూర్తి చెయ్యి
అని చెప్పింది. సుశీల ఆ మట్టి కుండను తీసుకుని ఇంటికి వస్తుంది. రంగమ్మ ఆమె చేతిలో ఉన్న మట్టి కుండను చూసి, ఏమిటి ఈరోజు నీ తులసిమాత ఈ మట్టి కుండను ఇచ్చినట్లుంది అంటుంది. అవును అత్తయ్య అని సుశీల బదులిస్తుంది. తులసిమాతే పేదరాలు, ఇక నీకేమిస్తుంది? అలాంటి తులసి చెట్టుకు పూజ చేసి నువ్వేం సాధిస్తావు? నీకు చెప్పి చెప్పి నేను అలసిపోయాను. నీ మూర్ఖత్వం, నువ్వు వినడానికి సిద్ధంగానే లేవు. ఇప్పటికైనా మేలుకో అని రంగమ్మ ఎంత చెప్పినా కూడా సుశీల తులసిమాతకు పూజ చేయటం మానదు. ఎంతో భక్తి శ్రద్ధలతో తులసిమాత పూజ ముగిస్తుంది. రంగమ్మ దాచిన బంగారు వెండి బిందెలు మట్టి కుండలుగా మారిపోయాయి. ఇది చూసిన రంగమ్మకు ఎంతో కోపం వస్తుంది. సుశీలను ఎంతగానో తేడుతుంది. ఆఖరికి నీ బుద్ధి చూపించావు. నువ్వు చెప్పాకే నీ తులసిమాత ఈ బిందెలను మట్టి కుండలుగా మార్చింది అని అంటుంది. లేదత్తయ్య, అలా ఎందుకు జరిగిందో నాకు తెలియదు అని సుశీల ఎంత చెప్పినా రంగమ్మ వినిపించుకోకుండా జుట్టు పట్టుకుని సుశీలను కొట్టడం మొదలు పెడుతుంది. అప్పుడే అక్కడ తులసిమాత అక్కడ ప్రత్యక్షమవుతుంది. రంగమ్మ తులసిమాతను చూడగానే అమ్మా నువ్వా, ప్రణామాలు అమ్మా అని భయంతో వణికి సత్కరించింది. అప్పుడు తులసిమాత రంగమ్మతో, సుశీల, ఈమె నిన్ను ఎంతో సతాయించింది. ఇప్పుడు నేను ఈమె చేసిన పనులకు శిక్ష విధించడానికి వచ్చాను అని చెప్పింది. రంగమ్మ భయంతో, లేదు లేదు, నన్ను క్షమించు మాత. నేను ఈమెను తెలుసుకోవటంలో చాలా తప్పు చేశాను. నన్ను క్షమించమ్మా. ఇలాంటి తప్పు ఇంకెప్పుడూ చేయను. సుశీలను కోడలుగా కాదు కూతురులాగా చూసుకుంటాను అని వేడుకుంటుంది. తులసిమాత సుశీలను చూసి, సుశీల, నీకోసం నేను ఈమెను క్షమిస్తున్నాను. ఇంకెప్పుడైనా తప్పు చేస్తే ఈమెను నేను క్షమించను. నీ భక్తికి నేను ఎంతో ప్రసన్నురాలని అయ్యాను. అందుకే నిన్ను ఆశీర్వదిస్తున్నాను అని చెప్పి తులసిమాత అక్కడి నుంచి అదృశ్యమవుతుంది. తులసిమాత వెళ్ళిపోగానే అక్కడ ఉన్న మట్టి కుండలు మళ్ళీ బంగారు వెండి బిందెలుగా మారిపోతాయి. అప్పటి నుంచి రంగమ్మ సుశీలను ఎంతగానో బాగా చూసుకుంటుంది. ఆమె కూడా తులసిమాతకు పరమ భక్తురాలు అయిపోయింది. అలాగే ఈ తొలి ఏకాదశి సందర్భంగా ఈ వెంకటేశ్వర స్వామి వారి కథలను వింటే చాలు, కటిక దరిద్రుడైనా సరే అపర కుబేరుడిగా మారిపోతాడు. ధనలాభం కలుగుతుంది, కష్టాలన్నీ కూడా పోతాయి. ఒక ఊరిలో కాంతమ్మ అనే ఆవిడ ఉండేది. ఆమెకు వెంకటేశ్వర స్వామి వారంటే చాలా భక్తి. కానీ డబ్బు అంటే మాత్రం విపరీతమైన పిచ్చి. పిల్లికి పాలు పోయాలన్నా తన ఆస్తులు తగ్గిపోతాయేమో అని భయపడేది. కాంతమ్మ భర్త రాజారావు చాలా మంచివాడు. ఊరిలో ఎవరైనా సహాయం అడిగితే కాదనకుండా చేసేవాడు. ఖాళీ చేతులతో అస్సలు పంపేవాడు కాదు. ఈ విషయంలో కాంతమ్మకు రాజారావుకు ఎప్పుడూ గొడవలు జరుగుతూనే ఉండేవి. ఒకసారి కాంతమ్మ బీరువాలో పెట్టిన 50,000 కనిపించటం లేదు, మీరేమైనా చూశారా అని భర్తను అడిగింది. అప్పుడు రాజారావు, మన మామయ్య ఉన్నాడు కదా, పాపం కూతురు పెళ్లి చేసుకుంటున్నాడు, కాస్త సహాయం చేయమంటే చేశాను. ఆడపిల్ల పెళ్లికి సహాయం చేస్తే దైవ కార్యం చేసినట్టే కదా, పురాణాల్లో చెప్పారు అన్నాడు. అప్పుడు కాంతమ్మ కోపంతో, నేను కష్టపడి దాస్తే మీరేమో దానం చేస్తారా, 50,000 అంటే చిన్న విషయమా అంది. దానికి రాజారావు, బాధపడకు కాంతమ్మ, నువ్వు రోజూ పూజించే వెంకటేశ్వర స్వామి వారి కూడా ఇలాంటి వాళ్లకు దానం చేయమని చెప్పాడు అన్నాడు. కాంతమ్మ ఇంకా కోపంగా, నేను దాచిన డబ్బును దానం చేయటమే కాకుండా నా దేవుడే చెప్పాడంటారా, ఇకపై దానం ఇవ్వాలంటే మీ డబ్బు ఇవ్వండి, నా డబ్బు జోలికి రావద్దు అని తిట్టి వెళ్ళిపోయింది. రాజారావు మనసులో, ఒక్కగానొక్క కూతురు అని మీ నాన్నగారు ఇల్లరికానికి రమ్మంటే వచ్చాను. అప్పటి నుండి నా స్వేచ్ఛ మొత్తం లాగేసుకొని నన్ను ఇలా తయారు చేశావు. నువ్వు రోజూ పూజ చేసే వెంకటేశ్వర స్వామి అయినా నీకు మంచి బుద్ధి ఇస్తే బాగుండు అని బాధపడ్డాడు. కొంత సమయం గడిచింది. రాజారావు ఆకలిగా ఉందని భోజనం వడ్డించుకుని తింటున్నాడు. అప్పుడు కాంతమ్మ వచ్చి, అమ్మో భోజనం చేస్తున్నారా, అంత డబ్బు దానం చేసి భోజనం చేయాలని మీకు ఎలా అనిపిస్తుంది? మీరు చేసింది చూసి మీకు 4 రోజులు తిండి కూడా లేకుండా చేయాలి అంటూ అతని భోజనం పళ్ళాన్ని తీసేసింది. ఇకపై మీకు ఒక్క పూట మాత్రమే భోజనం, ఇలా అయినా నన్ను పొదుపు చేయనివ్వండి అని కాంతమ్మ రాజారావుకు భోజనం పెట్టడం కూడా మానేసింది. కాంతమ్మ పక్కింట్లో సుజాత అనే ఆవిడ ఉండేది. సుజాతకు ఎవరూ లేరు. బట్టలు కుడుతూ వచ్చిన డబ్బుతో జీవనం సాగించేది. సుజాతకు కూడా వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టం. ఆమె స్వామిని ప్రతిరోజు పూజించి, స్వామి, నాకు తెలిసినప్పటి నుంచి నిన్ను కొలుస్తున్నాను. నా తల్లిదండ్రులు పోయినా భర్త పోయినా సరే నువ్వు ఉన్నావన్న ధైర్యంతోనే బ్రతుకుతున్నాను. నాకు అవి కావాలి,
ఇవి కావాలి అని నిన్ను ఎప్పుడూ కోరలేదు. దయచేసి ప్రతి అడ్డంకిలో మీరు నాతో ఉంటే అంతే చాలు స్వామి అని వేడుకుంటూ ఉండేది. మరోవైపు కాంతమ్మ వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేస్తూ, స్వామి నువ్వు అందరి దేవుళ్ళల్లో కల్లా చాలా డబ్బున్న దేవుడివి, అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. సాక్షాత్తు లక్ష్మీదేవికి పతివి స్వామి. మీ ఆవిడ గారితో చెప్పి నాకు 1 కోటి రూపాయలు డబ్బు వచ్చేలాగా చేయండి స్వామి. మీకు ఒక బంగారు కడియాన్ని చేయిస్తాను. మీకు కడియం చేయించటం కోసమే మా ఆయనకు ఆహారం పెట్టకుండా డబ్బు దాస్తున్నాను అని వేడుకుంది. ఇదంతా వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి వింటూ ఉన్నారు. అప్పుడు లక్ష్మీదేవి, విన్నారా స్వామి, మీ భక్తురాలు ఏం కోరుకుంటుందో? ఆ కాంతమ్మ ఆశకు అడ్డు అదుపు లేదు. ప్రపంచంలో ఉన్న పిసినారుల జాబితా తయారు చేస్తే అందులో మీ భక్తురాలే మొదటి స్థానంలో ఉంటుంది. మరోవైపు ఆ పేద భక్తురాలైన సుజాతను చూడు. ఆమె వద్ద ఏమీ లేదు, అయినా ఇది కావాలి అని మనల్ని ఏ రోజు ఏమీ అడగలేదు. ఎప్పుడూ మీ తోడు తప్ప మీ నుండి ఏమీ ఆశించలేదు. ఇదే నిజమైన భక్తి అంది. అవును నిజమే అన్నాడు వెంకటేశ్వర స్వామి. ఇప్పుడు లక్ష్మీదేవి, స్వామి మీరు ఒక పని చేయండి, ఈ పిసినారి కాంతమ్మకు బుద్ధి చెప్పండి అంది. వెంకటేశ్వర స్వామి, ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను దేవి అన్నారు. అలా వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి కాంతమ్మకు బుద్ధి చెప్పాలని అనుకుంటూ ఉంటారు. మరోవైపు కాంతమ్మ పిసినారితనానికి హద్దు అదుపు లేకుండా పోయింది. ఆమె రాజారావును పిలిచి, ఏమండి ఇన్ని రోజులు మీరు రకరకాల పట్టుబట్టలు వేసుకుని తిరుగుతూ ఉన్నారుగా అంది. దానికి రాజారావు, ఆ దేవుడి దయ వల్ల నాకు బట్టలకు ఎలాంటి కొదవ లేదులే కాంతమ్మ అన్నాడు. అప్పుడు కాంతమ్మ, ఒక పని చేయండి, మీ వద్ద ఉన్న అన్ని పట్టుబట్టల్ని ఇలా తెచ్చి ఇవ్వండి అంది. రాజారావు, ఆగు తెచ్చిస్తాను అంటూ తన పట్టుబట్టలు తీసుకుని వచ్చాడు. కాంతమ్మను చూసి, ఏం చేస్తావు వీటిని? చక్కగా ఉతికించి ఇస్త్రీ చేయిస్తావా అన్నాడు. దానికి కాంతమ్మ, లేదు వీటిని అమ్మి కొంత డబ్బు సంపాదించుకోబోతూ ఉన్నాను అంది. అప్పుడు రాజారావు, అరే వీటిని ఎందుకు అమ్మటం? అసలు నీకేమైనా పిచ్చి పట్టిందా అన్నాడు. కాంతమ్మ, నాకు కాదు పిచ్చి, మీకే పిచ్చి. ఇన్నేళ్ళు హాయిగా పట్టుబట్టల్ని కట్టుకుంటూ ఉన్నారుగా, ఇంకా వీటిపై ఉన్న వ్యామోహం మీకు తగ్గలేదా? ఈ బట్టలు అమ్మితో ఎంతో కొంత డబ్బు వస్తుంది. ఆ డబ్బుతో నేను వెంకటేశ్వర స్వామి వారికి బంగారు కడియాన్ని కొనాలి అంది. రాజారావు ఆశ్చర్యంగా, బంగారు కడియమా? ఇప్పుడెందుకు బంగారు కడియం అన్నాడు. కాంతమ్మ, నేను స్వామివారికి సమర్పిస్తానని మొక్కుకున్నాను. ఆ స్వామికి కడియం సమర్పిస్తే నాకు 1 కోటి రూపాయల డబ్బు వస్తుందని నాకు కల వచ్చిందండి. అందుకే ఇలా డబ్బు దాస్తున్నాను. అలా దాచిన డబ్బును మీరేమో ఆ రామయ్యకు ఇచ్చారు. ఇలా ఆ డబ్బును మళ్ళీ సమకూర్చక తప్పదుగా అంది. అలా కాంతమ్మ స్వామికి కడియాన్ని సమర్పించాలన్న ఆశతో ఇంట్లో ఉన్న అన్ని వస్తువులను అమ్మేస్తూ ఉంటుంది. ఒకరోజు ఒక భిక్షగాడు కాంతమ్మ ఇంటికి వచ్చి, అమ్మా చాలా ఆకలితో ఉన్నాను తల్లి, 4 రోజుల నుండి ఎటువంటి ఆహారం లేదు, దయచేసి నాకు కాస్త భోజనం పెట్టండమ్మా అని అడిగాడు. అప్పుడు కాంతమ్మ, నీకు 1 పూట భోజనం పెడితే నాకు నెలకు చాలా డబ్బుల నష్టం కలుగుతుంది అంది. దానికి భిక్షగాడు, అమ్మ 1 పూటే కదమ్మా, నేను ఆహారం అడిగింది అన్నాడు. కాంతమ్మ, నెలలో చాలా ఖర్చు అవుతుంది కదమ్మా, చెప్తాను విను. నీకు గనుక నేను భోజనం పెడితే నువ్వు ఆ భోజనాన్ని హాయిగా తింటావు. అలాగే నేను పెట్టిన ఆహారం బాగుంది అంటూ ఊరంతా చెప్తావు. దానితో రేపటి నుండి చాలామంది భిక్షగాళ్ళు మా ఇంటి ముందు వాలుతూ ఉంటారు. ఇవన్నీ నాకు అవసరమా? అదే నేను నీకు ఆహారం పెట్టకపోతే నువ్వు ఊళ్ళో నా గురించి చాలా నీచంగా చెప్తావు. అప్పుడు ఏ ఒక్కరూ నా గడప తొక్కరు, నా సహాయము అడగరు. నాకు కావాల్సింది కూడా అదే అని చెప్పడంతో ఆ భిక్షగాడు అక్కడి నుండి వెళ్ళిపోతాడు. సుజాత ఇంటి వద్ద ఆగి, అమ్మగారు చాలా ఆకలిగా ఉంది, మీరైనా కాస్త అన్నం పెడతారా అని అడిగాడు. అప్పుడు సుజాత, రండి లోపలికి రండి, ఇప్పుడే ఆ వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసి ప్రసాదం పుచ్చుకోవడానికైనా ఎవరైనా వస్తే బాగుండు, పంపమని అడిగాను. ఆ స్వామి మిమ్మల్ని పంపారు, రండి వచ్చి భోజనం చేయండి అంది. అలా సుజాత ఆ భిక్షగాడికి భోజనం పెడుతుంది. ఇదంతా పైనుండి వెంకటేశ్వర స్వామి వారు చూస్తూ ఉంటారు. వీరిద్దరూ నాకు భక్తురాళ్లే, వీరిలో ఒకరికి బుద్ధి చెప్పాలి, మరొకరిని ఆశీర్వదించాలి అని అనుకున్నారు. ఆ వెంకటేశ్వర స్వామి తన 2 భక్తుల కలలో కనిపించి తనకు ఒక బహుమతి కావాలని కోరతాడు. ఆ మరుసటి రోజు కాంతమ్మ తన పిసినారితనంతో సంపాదించిన డబ్బుతో కొన్న ఒక బంగారు కడియాన్ని పట్టుకుని గుడికి వెళ్తుంది. మరోవైపు సుజాత ఒక తులసిమాలతో గుడికి వెళ్తుంది. అలా వారిద్దరి ఎదుట స్వామి ప్రత్యక్షమవుతాడు. అప్పుడు స్వామివారు, నేను మీ 2 బహుమానాలు తెమ్మని చెప్పాను,
కానీ నేను మీలో ఒకరి వద్ద నుండి బహుమానాన్ని స్వీకరించబోతూ ఉన్నాను అన్నారు. అప్పుడు కాంతమ్మ, నాకు తెలుసు స్వామి, మీకు నా వద్ద ఉన్న బంగారు కంకణం బాగా నచ్చిందని. అయినా తులసిమాల లాంటి చవకవి స్వామి కోసం ఎవరైనా తెస్తారా అంటూ సుజాతను తిడుతుంది. కానీ స్వామి మాత్రం సుజాత వద్ద ఉన్న తులసిమాల తీసుకుని మెడలో వేసుకుంటాడు. దాంతో కాంతమ్మ ఆశ్చర్యపోతుంది. పిసినారితనంతో డబ్బు దాచిపెట్టి నువ్వు కొన్న ఈ కడియం కంటే నాకు భక్తితో ఈ సుజాత కొన్న తులసిమాల అంటేనే ఎంతో ఇష్టం. భక్తి అంటే పిసినారితనంతో డబ్బులు దాయటం కాదు. ఆపదలో ఉన్నవారికి, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టి వారిలో దేవుణ్ణి చూడాలి. అదే అసలైన భక్తి అని స్వామివారి మంచి మాటలు చెప్పటంతో కాంతమ్మకు బుద్ధి వస్తుంది. కాంతమ్మ స్వామివారి పాదాలపై పడి క్షమించమని వేడుకుంటుంది. అలా కాంతమ్మ తన కడియాన్ని అమ్మి ఆ డబ్బుతో పేదలకు అన్నదానం చేస్తుంది. చాలా కాలం క్రితం కళింగ నగరంలో ఒక రైతు కుటుంబం ఉండేది. ఆ ఇంట్లో మీరాబాయ్ అనే ఒక అమ్మాయి జన్మించింది. వాళ్ళు సామాన్య రైతులు, కష్టపడి బ్రతికేవారు. మీరాబాయ్ తండ్రికి భగవంతునిపై చాలా నమ్మకం. ఆయన వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసి నైవేద్యం పెట్టకుండా ఎప్పుడూ భోజనం చేసేవాడు కాదు. ఆయన దేవుడిని ఎంతగానో ప్రేమించేవాడు. ఒకసారి మీరాబాయి తల్లిదండ్రులు తీర్థయాత్రలకు వెళ్ళాలని అనుకుంటూ ఉన్నారు. వెళ్లే ముందు తమ కూతురు మీరాబాయికి ఒక ముఖ్యమైన బాధ్యత అప్పగించారు. అమ్మాయి మీరా, మేమిద్దరం తీర్థయాత్రలకు వెళ్తూ ఉన్నాం. ఇంట్లో దేవునికి అనగా వెంకటేశ్వర స్వామి వారికి నైవేద్యం పెట్టే బాధ్యత నీదే. ప్రొద్దుటే స్నానం చేసి దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాతే నువ్వు ఏదైనా తినాలి. ఇది చాలా ముఖ్యమైన పని అని చెప్పారు. మీరాబాయి చాలా సంతోషంగా ఆ బాధ్యతను స్వీకరించింది. తన తండ్రి అంతగా నమ్మే దేవుడికి సేవ చేసే అవకాశం వచ్చిందని ఆనందపడింది. ఇక వారు తీర్థయాత్రలకు వెళ్ళారు. మరుసటి రోజు ఉదయం మీరాబాయి తెల్లవారుజామునే నిద్రలేచింది. స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించింది. అప్పుడు ఆమెకు ఏం వండాలో ఆలోచన వచ్చింది. తండ్రికి ఇష్టమైన పొంగలిని వండాలని నిర్ణయించుకుంది. ఇంట్లో ఉన్న బియ్యం తీసుకుని వాటితో పొంగలి వండింది. చక్కెర పొంగలి సిద్ధమయ్యాక దానిపైన నెయ్యి వేసి రుచి కోసం కొంచెం బెల్లం కూడా కలిపింది. తన తండ్రి దేవుడికి తీపి అంటే ఇష్టమని చెప్పటం గుర్తు తెచ్చుకుంది. వంట పూర్తయ్యాక ఆమె దేవుడికి పూజ చేసి నైవేద్యం పెట్టడానికి వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం వద్దకు వెళ్ళింది. ఒక పళ్ళెంలో పొంగలిని తీసుకుని భగవంతుని ముందు ఉంచి భక్తిగా చేతులు జోడించి ప్రార్థించింది. హే ప్రభు, ఇదిగో మీకు ఇష్టమైన పొంగలి చేశాను. మీకు నచ్చినప్పుడు వచ్చి ఈ నైవేద్యం తినండి. నా తల్లిదండ్రులు తీర్థయాత్రలకు వెళ్ళారు. మీరు నైవేద్యం తింటేనే నేను కూడా భోజనం చేస్తాను. దయచేసి వచ్చి తినండి అని అమాయకంగా కోరుకుంటుంది. ఆ తర్వాత మీరాబాయి తన రోజువారీ పనుల్లో నిమగ్నమైపోయింది. ఇల్లు శుభ్రం చేసుకుంది, పశువులను చూసుకుంది. కానీ ఆమె మనసు మాత్రం ఎప్పుడూ నైవేద్యం పెట్టిన పళ్ళెం వైపే ఉంది. మాటిమాటికి ఆమె దేవుడి విగ్రహం వైపు, పొంగలి పళ్ళెం వైపు చూస్తూనే ఉంది. చాలా సమయం గడిచింది, కానీ భగవంతుడు పొంగలి తినలేదు. దాంతో మీరాబాయికి ఆశ్చర్యం వేసింది. ఒకవేళ పొంగలిలో బెల్లం, నెయ్యి సరిపోలేదా ఏమిటి? అందుకే దేవుడు తినటం లేదా అని అనుకుంది. వెంటనే ఆమె ఆ పొంగలిలో మరికొంచెం నెయ్యి, బెల్లం కలిపింది. మళ్ళీ భక్తిగా దేవుణ్ణి ఆహ్వానించింది. అయినా కూడా దేవుడు నైవేద్యం తినలేదు. దాంతో మీరాబాయికి చాలా బాధ అనిపించింది. ఆమె అమాయకంగా భగవంతుడిని బ్రతిమాలింది. హే ప్రభు, మీరు ఎందుకు ఇప్పటిదాకా నైవేద్యం తినలేదు? మీరు ఆకలితో ఉన్నారు, నన్ను కూడా ఆకలితో ఉంచుతున్నారు. పొంగలి కూడా చల్లగా అయిపోతుంది. అమ్మా నాన్న మరికొన్ని రోజుల్లో తిరిగి వస్తారు. అప్పటి వరకు మీరు నేను చేసిన పొంగలినే తినాలి. అందుకని ఆలస్యం చేయకండి, లేకపోతే నేను కూడా ఆకలితోనే ఉండాలి అని వేడుకుంటుంది. మీరాబాయి ఎదురు చూస్తూనే సాయంత్రం అయ్యింది. ఆమె అప్పటిదాకా ఏమీ తినలేదు. ఆకలితో ఆమె బలహీనంగా మారింది. ఆమె ఆకలిని, అచంచలమైన భక్తిని చూసిన వెంకటేశ్వర స్వామియే స్వయంగా రావాల్సి వచ్చింది. మీరాబాయికి ఒక మధురమైన దైవికమైన గొంతు వినిపించింది. మీరా, నువ్వు పరదా వెయ్యనే లేదు, మరి నేను నైవేద్యం ఎలా తినను? నా భక్తులు నన్ను చూసినా నేను పరాయి వారి కళ్ళకు కనపడకూడదు కదా. అందుకనే నేను నువ్వు పెట్టిన నైవేద్యం తినలేకపోయాను అని వెంకటేశ్వర స్వామి వారు విగ్రహంలో నుండి పలికాడు. ఈ మాటలు విన్న మీరాబాయికి తన తప్పు అర్థమైంది. వెంటనే ఆమె తన కొంగును తీసుకుని దేవుడి విగ్రహం ముందు ఒక తెరగా అడ్డుపెట్టింది. క్షమించండి ప్రభు, నాకు తెలియలేదు అని అంది. పరదా వేయగానే వెంకటేశ్వర స్వామి వారు వెంటనే నైవేద్యం స్వీకరించాడు. మీరాబాయి ఆశ్చర్యపోతూ చూస్తూ ఉండగానే
పళ్ళెం మొత్తం ఖాళీ అయిపోయింది. ఇది చూసిన మీరాకు ఆనందంతో కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. భగవాన్, ఇంత చిన్న విషయం ముందే చెప్పొచ్చు కదా, మీరు ఆకలితో ఉన్నారు, నన్ను కూడా ఆకలితో ఉంచారు అని ప్రేమగా నిందించింది. ఆ తర్వాత మీరాబాయి కూడా సంతోషంగా పొంగలి తిని తన ఆకలిని తీర్చుకుంది. ఆ రోజు నుండి ఆమె తల్లిదండ్రులు తిరిగి వచ్చేంత వరకు మీరాబాయి ప్రతిరోజు పొంగలి చేసేది. వెంకటేశ్వర స్వామి కూడా ఆమె భక్తికి మెచ్చి రోజు నైవేద్యం తినడానికి వచ్చేవాడు. మీరాబాయి ప్రతిరోజు ఆనందంగా దేవుడికి సేవ చేసింది. కొన్ని రోజుల తర్వాత మీరాబాయి తల్లిదండ్రులు తీర్థయాత్రలు పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చారు. ఇంట్లోకి రాగానే వారు వంటగది వైపు వెళ్లారు. అక్కడ బెల్లం కుండ ఖాళీగా ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. మీరా, దీనిలోని బెల్లం ఏమైంది? కుండ ఖాళీ ఎలా అయింది అని తల్లి అడిగింది. మీరాబాయి ఎంతో అమాయకంగా, అమ్మా, వెంకటేశ్వర స్వామి ప్రతిరోజు నైవేద్యం తినడానికి వచ్చేవాడు. ఆయనకు తీపి తక్కువ కాకూడదని నేను ప్రతిరోజు ఎక్కువ బెల్లం వేసేదాన్ని అని చెప్పింది. తర్వాత మొదటి రోజు ఆమె ఎదుర్కొంటున్న ఇబ్బంది గురించి, వెంకటేశ్వర స్వామి వచ్చి పరదా వెయ్యమని చెప్పి పొంగలి తిన్న విషయం గురించి కూడా అంతా వివరంగా చెప్పింది. అది విన్న తల్లిదండ్రులు నోరెవెళ్లబెట్టారు. వారు ఆశ్చర్యంతో నిశ్చేష్టులయ్యారు. ఏ దేవుడిని వెతుక్కుంటూ వారు తీర్థయాత్రలకు ఎక్కడెక్కడో పుణ్యక్షేత్రాలకు వెళ్లారో, జనాలు ఆయన కోసం ఎక్కడెక్కడో వెతుకుతారో, అలాంటి దేవుడికి వెంకటేశ్వర స్వామి వారికి వారి కూతురు స్వయంగా పొంగలిని తినిపించిందా అని వారు నమ్మలేకపోయారు. అసలు ఇది ఎలా సాధ్యం మీరా? దేవుడు నిజంగానే వచ్చాడా? మేము నమ్మలేకపోతూ ఉన్నాము అని తండ్రి అడిగాడు. అప్పుడు మీరాబాయి ఎంతో ధైర్యంగా, మీరే చూడండి, రేపు నేను భగవంతుడికి నైవేద్యం పెడతాను అని చెప్పింది. మరుసటి రోజు మీరాబాయి తెల్లవారుజామునే నిద్రలేచి స్నానం చేసి ఎంతో శ్రద్ధగా పొంగలిని తయారు చేసింది. దాన్ని ఒక పళ్ళెంలో పెట్టుకుని వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం ముందు ఉంచి భక్తిగా చేతులు జోడించి ప్రార్థించింది. హే ప్రభు, నా సత్యాన్ని కాపాడు. నా తల్లిదండ్రులు నిన్ను చూడాలని ఆశపడుతూ ఉన్నారు. నా మొర ఆలకించు, దయచేసి వచ్చి నైవేద్యం ఆరగించు అని వేడుకుంది. మీరాబాయి ప్రార్థన విన్న వెంకటేశ్వర స్వామి ఆమె భక్తికి మెచ్చి పొంగలి తినడానికి ప్రత్యక్షమయ్యాడు. మీరాబాయి తల్లిదండ్రులు తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారిని తమ కళ్ళ ముందు చూసి ఆనందంతో భయంతో వణికిపోయారు. వారు వెంటనే స్వామికి ప్రణామాలు చేసి చేతులు జోడించి కళ్ళల్లో నీళ్లతో నిలబడ్డారు. వెంకటేశ్వర స్వామి పొంగలిని తిని వారిని ఆశీర్వదించి అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన మీరాబాయి ఆమె తల్లిదండ్రుల భక్తి విశ్వాసాలను ఇంకా బలీయం చేసింది. మీరాబాయి యొక్క అచంచలమైన భక్తి, స్వచ్ఛమైన ప్రేమకు ఇది ఒక తార్కాణం. లోకానికి దైవం దూరంగా ఉంటాడని అనుకునేవారికి స్వచ్ఛమైన భక్తితో పిలిస్తే దైవం ఎంత దూరమైనా వచ్చి పలకరిస్తాడని ఈ కథ నిరూపిస్తుంది. అలాగే తొలి ఏకాదశి సందర్భంగా తొలి ఏకాదశి వ్రత కథను వింటే చాలు, సకల పాపాలు పోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఒకసారి పాండవ అగ్రజుడు అయినటువంటి ధర్మరాజు శ్రీకృష్ణుడిని చూసి ఇలా ప్రశ్నించాడు. ఓ జనార్దన, ఆషాఢమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి? దాన్ని ఆచరించే పద్ధతి ఏమిటి? దానిని ఆచరించటం వలన కలిగే ఫలితాలు ఏమిటి అని ప్రశ్నించాడు. దానికి శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు. ఓ ధర్మనందన, ఒకసారి నారదుడు బ్రహ్మను ఇదే ప్రశ్న అడిగాడు. ఆ వివరాలు చెప్తాను విను అంటూ ఇలా చెప్పటం మొదలుపెట్టాడు. శ్రేష్ఠుడగు నారదుడు ఒకసారి తన తండ్రిని సమీపించి, తండ్రి, ఆషాఢమాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి పేరు ఏమిటి? విష్ణు ప్రీత్యార్థమై ఏకాదశి వ్రత పాలన చేసే విధానాన్ని నాకు తెలియజేయండి అని ప్రశ్నించాడు. అది వినిన బ్రహ్మ అతనితో, ఏకాదశి వ్రతమంతటి పవిత్రమైన వ్రతం ఈ భౌతిక జగత్తులో వేరే ఒకటి లేనే లేదు. సమస్త పాపాలను నశింపచేయడానికి మనిషి తప్పనిసరిగా ఏకాదశి వ్రతాన్ని పాటించాలి. ఏకాదశి వ్రత పాలన చెయ్యలేని వాడు నరకగామి అవుతాడు. ఆషాఢ శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి శయన లేదా పద్మ ఏకాదశి అని పిలువబడుతోంది. రిషికేశుని ప్రీత్యార్థమై మనుజుడు ఈ ఏకాదశిని పాలించాలి అని అన్నాడు. అంతేకాదు, ఈ ఏకాదశి వ్రత మహత్యాన్ని తెలిపే కథ చెప్తాను విను అని బ్రహ్మ నారదుడితో ఇలా చెప్పసాగాడు. ప్రపంచ చక్రవర్తి రాజర్షి అయిన మాంధాత గురించి పురాణాలలో చెప్పబడింది. అతడు సూర్యవంశంలో జన్మించాడు. పరమ శక్తిమంతుడు, సత్యసంధుడు అయిన అతడు ప్రజలను కన్నబిడ్డల్లాగా పాలించేవాడు.
అతని రాజ్యంలో కరువు కాటకాలు గాని ఏ విధమైన రోగం గాని ఉండేవి కావు. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో జీవిస్తూ సమృద్ధిగా ఉండేవారు. మాంధాత కోశాగారంలో అధర్మయుత సంపాదన ఉండేది కాదు. ఆ ప్రకారంగా రాజు ప్రజలు ఆనందంగా కాలం గడపసాగారు. కొన్ని సంవత్సరాల తర్వాత విధివశాత్తుగా 3 సంవత్సరాలు వానలు కురవలేదు. ఫలితంగా ప్రజలు ఆకలి పీడితులై చింతాపూర్ణులయ్యారు. ఆహార కొరత వలన కలిగిన దుఃఖ ఫలితంగా యజ్ఞ యాగాదులు, వేదాధ్యయనం నిలిచిపోయాయి. అప్పుడు ప్రజలందరూ కూడా రాజు వద్దకు వెళ్ళి అతనితో ఇలా అన్నారు: రాజా, మేము చెప్పేది విను. శాస్త్రాలలో నారం అంటే జలం అని చెప్పబడింది. ఇక భగవానుడు దానిలో వసించువాడు గనుక నారాయణుడు అయ్యాడు. మేఘరూపంలో అతడు సర్వవ్యాప్తి అయి ఉన్నాడు. వర్షం కురియుటకు అతడొక్కడే కారణుడు. వర్షం వలన ధాన్యం ఉత్పత్తి అవుతుంది. ధాన్యంపై ఆధారపడి జీవులు బ్రతుకుతూ ఉన్నారు. ప్రస్తుతం ఆహార కొరత వలన నీ ప్రజలమగు మేము దిక్కుతిలమై ఉన్నాము. కనుక ఓ రాజోత్తమ, ఈ విపత్కర పరిస్థితికి ఏదో ఒక పరిష్కారాన్ని కనుగొని మాకు తిరిగి శాంతిని సమృద్ధిని ప్రసాదించు అని రాజుతో అన్నారు. ప్రజల మాటలను వినిన రాజు వారితో, మీరు చెప్పినది నిజమే. అన్నం పరబ్రహ్మ స్వరూపమని చెప్పబడింది. జీవులందరూ అన్నం పైన ఆధారపడియే జీవిస్తారు. రాజు చేసిన పాపాల వలనే రాజు అతని ప్రజలు కష్టాల పాలవుతారని పురాణాలలో చెప్పబడింది. నేను చేసిన దోషమేమిటో నా బుద్ధితో నేను తెలుసుకోలేకపోతూ ఉన్నాను. అయినా నా ప్రజలైన మీ కొరకు నేను ఏదో ఒకటి చేస్తాను అని అన్నాడు. ఈ విధంగా పలికిన మాంధాత ముఖ్య సైన్యాన్ని తీసుకొని వెళ్ళి బ్రహ్మకు నమస్కరించి అరణ్యంలో ప్రవేశించాడు. మాంధాత అరణ్యంలో నిత్యం ఋష్యాశ్రమాలను సందర్శించాడు. అడవిలో తిరుగుతూ ఉన్నప్పుడు అదృష్టవశాత్తుగా అతడు బ్రహ్మ తనయుడైనటువంటి అంగీర ఋషిని కలిశాడు. బ్రహ్మ తేజస్సుతో వెలిగిపోతున్న అంగీర ఋషి తన తేజస్సుతో నలుదిక్కులను ప్రకాశింపచేస్తూ ఉన్నాడు. రాజు ఆయనను చూడగానే తన వాహనం నుండి క్రిందకు దిగి పాదాభివందనం చేశాడు. ఋషి ఆ రాజును ఆశీర్వదించాడు. తర్వాత అంగీర ఋషి మాంధాతను క్షేమ సమాచారాలు అడుగగా ఆ రాజు 3 సంవత్సరాల నుండి వర్షాలు కురియుటలేదని, తత్ఫలితంగా తన ప్రజలు అనేక కష్టాల పాలవుతూ ఉన్నారని, ఆ కరువు కాటకాలకు కారణమేమిటో తనకు తెలియటలేదని పలికాడు. తన ప్రజలు తిరిగి సుఖ శాంతులను పొందే విధానాన్ని తెలియజేయమని ప్రార్థించాడు. మాంధాత మాటలు విన్న అంగీర ఋషి రాజుతో, రాజా, ఇది సత్యయుగం, అన్ని యుగాలలోకి సర్వోత్తమమైన యుగం. ఈ యుగంలో జనులు పరబ్రహ్మ ఆరాధనలో ఉంటారు. ధర్మం 4 పాదాలతో నడుస్తుంది. బ్రాహ్మణులు తప్ప వేరెవ్వరూ ఈ యుగంలో తపస్సు చేయరాదు. ఈ నియమం ఉన్నప్పటికీ ఒక శూద్రుడు నీ రాజ్యంలో తపస్సు చేస్తూ ఉన్నాడు. ఈ అధర్మయుత ప్రవర్తన కారణంగానే నీ రాజ్యంలో కరువు సంభవించింది. కనుక అతనిని వధించి నీ రాజ్యంలో శాంతి సమృద్ధులను నెలగొల్పుము అని చెప్పాడు. కానీ తపోనిష్ఠుడైన అమాయకుణ్ణి వధించటం తనకు అసాధ్యమని, అందువలన తనకు వేరే సులభ పరిష్కారం తెలుపమని మాంధాతరాజు అంగీర ఋషిని ప్రార్థించాడు. దానికి ఋషి, రాజా, అయితే ఆషాఢ శుక్లపక్షంలో వచ్చే పద్మ ఏకాదశి లేదా దేవశయన ఏకాదశి వ్రతాన్ని నీవు పాటించు. ఆ వ్రత ప్రభావం వలన నీ రాజ్యంలో తప్పకుండా వర్షాలు కురుస్తాయి. ఈ ఏకాదశి మనిషికి సమస్త మంగళాన్ని చేకూర్చి పూర్ణత్వాన్ని ప్రసాదిస్తుంది. పూర్ణత్వ పదంలోని సమస్త అడ్డంకులను అది తొలగిస్తుంది. కనుక నీ ప్రజలతో పాటుగా నీవు ఈ ఏకాదశి వ్రతాన్ని పాటించు అని పలికాడు. ఋషి వాక్యాలను వినిన మాంధాత నగరానికి తిరిగి వచ్చి ఆషాఢమాసంలో బంధుమిత్ర పరివార సహితంగా శయన ఏకాదశి వ్రతాన్ని పాటించాడు. ఆ వ్రత ప్రభావం వలన రాజ్యంలో విరివిరిగా వర్షాలు కురిశాయి. నీటి కొరత తీరిపోగానే రాజ్యమంతా కూడా ధాన్య రాశితో నిండిపోయింది. అప్పుడు ఋషికేశుని అనుగ్రహం చేత అందరూ సుఖంగా జీవించారు. కనుక సుఖ సంతోషాలను
ముక్తిని ప్రసాదించే ఈ పవిత్రమైన ఏకాదశిని ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా పాటించాలి. ఈ ఏకాదశి మహత్యాన్ని వినేవాడు, చదివేవాడు సమస్త పాప విముక్తుడవుతాడు. ఈ ఏకాదశి విష్ణు శయన ఏకాదశి అని కూడా పిలువబడుతుంది. విష్ణు ప్రీత్యార్థమై భక్తులు దీనిని ఎంతో భక్తి శ్రద్ధలతో పాటిస్తారు. వారు ఇంద్రియ భోగాన్ని గాని ముక్తిని గాని కోరక కేవలం విశుద్ధ భక్తినే కోరుకుంటారు. సుప్రసిద్ధమైన చాతుర్మాస్య వ్రతం ఈ ఏకాదశి నుండే ఆరంభమవుతుంది. శ్రీహరి నిద్రకు ఉపక్రమించే ఈ రోజు నుండి అతడు మేల్కొనే రోజు వరకు భక్తులు భగవల్లీలను వింటూ కీర్తిస్తూ చాతుర్మాస్య వ్రతాన్ని పాటిస్తారు అని బ్రహ్మ నారదుడికి చెప్పినట్లుగా శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరించాడు. కాబట్టి తొలి ఏకాదశి లోపు ఈ కథలు వింటే చాలు, మీకు అన్ని శుభాలే జరుగుతూ ఉంటాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.